హాయ్ అండి, బాగున్నారా? నేను మీ దీపు. ఈరోజు నేను చికెన్ పులావ్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. ప్రిపరేషన్ వీడియో చూసేయండి. ముందుగా చికెన్ని మంచిగా వాష్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టేయాలి ఒక 5 మినిట్స్. తర్వాత నేను పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటా అండ్ కొత్తిమీర ఇవన్నీ ముందుగానే కట్ చేసి పెట్టేసుకున్నా. ఇంకా తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. తర్వాత ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. వీటి పేర్లు నాకు తెలీదు, సో అందుకని ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఇంకా మీరే అర్థం చేసుకోండి. ఇంకా పచ్చిమిర్చి, ఆనియన్స్ అయితే వేసుకొని మంచిగా అయితే వేపుకోవాలన్నమాట. ఒక 1 మినిట్ అయినా అలా వేపుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దాన్ని కూడా కలిపేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని దాన్ని కూడా కలిపేసుకోవాలన్నమాట. ఆ తర్వాత టమాటాలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టమాటాలు యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయింది, మీరైతే మిస్ చేయకండి. ఇంకా ముందుగానే మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ పెరుగు నేను ఎందుకు ఇలా వేస్తున్నాను అర్థం కాలేదు, నార్మల్గా వేయచ్చు కదా. సర్లేండి, ఇంక మంచిగా అయితే కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టి ఉడకనివ్వాలన్నమాట. 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా నూనె అనేది పైకి తేలుతుంది. అప్పుడు మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. నేను ముందుగానే కడిగి నానబెట్టుకున్నాను అనమాట. రైస్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. రైస్ యాడ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ అయినా అలా కలుపుతూ ఉండాలి, ఎందుకంటే మసాలా అనేది రైస్కి మంచిగా పడుతుంది అనమాట. సో నేను 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. మంచిగా పొడి పొడిగా మంచిగా వస్తుంది, గింజలు గింజలు లేకుండా. ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 20 మినిట్స్ అలా వదిలేయాలన్నమాట. 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆహాహా, ఆ స్మెల్కే నాకు కడుపు నిండిపోయింది. ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, అంతే. చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. మీరు కూడా ట్రై చేయండి, సరేనా? ఈ వీడియో ఎలాగో లాస్ట్ వరకు చూసారు కదా, లైక్ చేసి ఫాలో అవ్వచ్చు కదా. బాయ్.